రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మంచిది. ఉదయకాలము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరము కూడా మనము వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి సమూయేలు, మొదటి సమూయేలు 25:7 వచనాలు చదువుతున్నాం. నీయందు గొర్రెబొచ్చు కత్తిరించు వారిని సంగతులు నాకు వినబడును. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండి మేము వారికి ఏ కీడును చెయ్యను లేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారిది ఏది కూడా పోగొట్టుకొనలేదు. ఈ వాక్యములో దావీదు, నాబాలు, అబీగయీలు ఇక్కడ చెబుతున్న మాటల్లో కర్మేలులో ఉన్నంత కాలము వారిది ఏది కూడా పోగొట్టుకోలేదు. ఈ వాక్య భాగములో జీవము కలిగిన దేవుని సన్నిధిలో సంఘములో చాలామంది చేర్చబడుతున్నారు. సంఘములో చేర్చబడుతున్నారు, కానీ సంఘములో దేవునితో నడుస్తున్నట్లుగా ఉంటారు. కానీ కొన్నిసార్లు లోకములో పడిపోయి ఆత్మ సంబంధమైన వాటిని పోగొట్టుకునే పరిస్థితులు. కర్మేలులో ఉన్నంత వరకు వారు ఏది పోగొట్టుకోరు. కర్మేలు దేవునితో సహవాసం, దేవుని సంఘ సహవాసం. ఈరోజు చాలామంది జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేసేవారు తక్కువ, లోకములో మనుషులతో సహవాసం ఎక్కువ. అందుకని కొన్ని పోగొట్టుకుంటుంటారు. కొన్నిసార్లు మనం చూస్తే ఒకప్పుడు మంచి ప్రార్థన జీవితం పోయింది. ఒకప్పుడు మేము ఆత్మీయతలో చాలా స్పిరిట్ అప్గా ఉండేవాళ్ళం, ఆత్మీయత పోయింది. ఈరోజు మనము లోకములో ఏది పోగొట్టుకున్నా అది తిరిగి మరలా దక్కించుకోవచ్చేమో, కానీ ఆత్మీయత చాలా జాగ్రత్త. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, కర్మేలులో ఉన్నంత వరకు వారికి ఏది పోదు, ఏది పోగొట్టుకోలేదు. కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 40వ వచనం, ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటలో నేను ఏమీయూ పోగొట్టుకొనక. అద్వితీయమైనటువంటి దేవుడు, అద్భుతమైన దేవుని చిత్తమును చొప్పున నన్ను పిలిచినటువంటి వాని చిత్తమును నెరవేర్చానని చెప్తూ యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. ఆయన నాకు అనుగ్రహించినది ఏదీ పోగొట్టుకోలేదు. ఈరోజు నీ వాక్యం వింటున్న నీ జీవితంలో, ప్రారంభ జీవితంలో నీకు ఎన్నో ఇచ్చారు, కొన్ని పోయినాయి. సంఘములో కొంతమందిని అప్పగిస్తే కొంతమంది పోయారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తే కొన్ని పోయినాయి. ఈ పోవటానికి, పోగొట్టుకునటానికి కారణం ఏంటి? కర్మేలు యొక్క అనుభవం లేదు. కర్మేలు యొక్క అనుభవంలో ఉన్నప్పుడు నీకు ఏది పోగొట్టుకోవు. వాక్యం మధ్య చెబుతున్న మాట ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నాకు ఇచ్చినది, నాకు అప్పగించినది, నాకు అనుగ్రహించినది ఏది పోగొట్టుకోలేదు, ఏది పోగొట్టుకోలేదు. ఆదికాండములో 27వ అధ్యాయములో 45వ వచనములో మీరు చదివితే, అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పంపివేసేదను, ఒకనాడు మీ ఇద్దరిని నేను పోగొట్టుకొనలేనని ఇక్కడ ఇస్సాకు చెప్తున్నాడు. యాకోబు అలాగనే తన అన్న అయినటువంటి, మీరు గమనించినట్లయితే ఏశావు, యాకోబుతో చెబుతున్న మాట, నేను మీ ఇద్దరిని పోగొట్టుకోలేను. ఎందుకంటే కొన్ని పరిస్థితులు ఎదురైనవి, అక్కడ కొన్ని స్థితిగతులు వచ్చినప్పుడు ఏది పోగొట్టుకోకునేటువంటి అనుభవంలో గత దినాలలో తండ్రిని మోసం చేశావు,
అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని, హక్కును ఇదిగో నీవు మోసం చేసి తీసుకున్నావు. కాబట్టి వాడు నీ మీద కత్తి నోరుతున్నాడు. మీ ఇద్దరిలో నేను ఎవరిని పోగొట్టుకోలేను. ఈరోజు చాలా జాగ్రత్తగా అండి, ఆత్మ సంబంధమైన విషయములో మోసకరమైన తలంపులు, నానా విధమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి లేఖనము సెలవిచ్చిన ప్రకారం ఏది నీవు పోగొట్టుకుంటున్నావో అది పోగొట్టుకునడానికి గల కారణం ఏంటి అని అంటే, కర్మేలులో ఉన్నంత వరకు ఏది పోగొట్టుకోరు. దేవుని సహవాసములో ఉన్నప్పుడు, సంఘ సహవాసములో ఉన్నప్పుడు, దైవజనుడి యొక్క ఉపదేశములలో నీవు అంగీకరించి వాటిని అనుసరిస్తున్నప్పుడు పోగొట్టుకోవు. కానీ కోల్పోయినదంతా కూడా దక్కించుకునేగలిగిన కార్యములు చేయగలిగిన దేవుని వాక్యమును బట్టి నిన్ను నువ్వు కట్టుకో, సరిచేసుకో. సామెతల గ్రంథములో ఒక మాట మనం చదువుదాం. 17వ అధ్యాయము 12వ వచనం. పిల్లలను పోగొట్టుకుని వెలుకుబంటి స్వభావం చూడండి. దాని స్వభావం ఎటువంటి స్వభావం అంటే మూర్ఖపు స్వభావం. కంటానికి పిల్లల్ని కంటది, పిల్లల్ని పోగొట్టుకుంటుంది. దాని స్వభావం రాశారు, మూర్ఖపు స్వభావం. చాలామంది దేవుడు వాక్యం వస్తుంటుంది, వాక్యం వింటుంటారు, ఇంకా మూర్ఖపు స్వభావం విడిచిపెట్టరు. మూర్ఖపు స్వభావం దైవజనులు చెబుతుంటారు. దేవుడు వాక్యం అనేది హెచ్చరిక వస్తుంటుంది. హెచ్చరికను మనం ఈ రోజుల్లో కట్టుకోవలసిన సమయం అండి. ఇది తోసిపుచ్చే సమయం కాదు. చాలామంది మూర్ఖంగా వాక్యాన్ని తోసిపుచ్చేస్తారు. ఈ వాక్యం కాదులే, ఇంకొక వాక్యం అని డిలీట్ చేసినట్లుగా సెల్ ఫోన్లో అలాగ తోసిపుచ్చుతుంటారు. వీళ్ళకి అనుకూలంగా ఉన్న చోటు ఉంటారు. ఈ ఎలుకబంటి స్వభావం చూడండి, తన పిల్లలను తను పోగొట్టుకునేటువంటి మూర్ఖపు స్వభావం. దేవుడు ఇచ్చే ఉన్నాడు. కొందరు జీవితాల్లో కొన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న మూర్ఖపు స్వభావం. ఆ మూర్ఖపు స్వభావం విడిచిపెట్టి సజీవుడైనటువంటి దేవునితో నిబంధన కలిగి మనం ఉండాలి. ఎందుకంటే ఒక మాట ఉంటుంది, మీరు గమనించినట్లయితే సామెతల గ్రంథములో 19వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 4వ వచనం ఉంటుంది. ఈ 4వ వచనములో ఇదిగో, ధనము కలిగిన వాని స్నేహితులు అత్యధికముగా ఉందరేమో కానీ దరిద్రుడైనటువంటి వాడిని తన స్నేహితుడిని పోగొట్టుకునేను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ స్నేహం గురించి చెప్తున్నారు. ధనమును సంపాదించుకొని ఒక మంచి స్నేహితుని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట, ధనము సిరి, అన్యాయపు సిరి ఏదో ఒకరోజు దూరం అయిపోద్ది. స్నేహితుడు ఎప్పుడు మనం వెన్నంటే ఉంటాడు. ఇక్కడ చెప్పే మాట వాక్యానుసారంగా దేవునితో మనం సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. ఏ స్థితిలో ఉన్నా, ఏ దరిద్రతలో ఉన్నా, ఏ కలిమిలో లేమిలో ఉన్నా దేవునితో మనం ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనములు సెలవిచ్చిన ప్రకారముగా రాయబడినటువంటి మాటల్లో మీరు గమనించినట్లయితే, నీవు ఏది పోగొట్టుకున్నావో నీ జీవితంలో, కర్మేలులో ఉన్నంత వరకు అది నీవు ఏది పోగొట్టుకోకూడదు, ఏది నీకు దూరం అవ్వకూడదు, ఏది నిన్ను దూరం చేయకూడదు. జీవము కలిగిన దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండు, ప్రభుతో నువ్వు నిబంధన కలిగి ఉండు. చాలా సందర్భాల్లో మునుపటి ఉన్న ఆసక్తి కలిగిన భక్తి, మునుపటి ఉన్న ప్రార్థన కలిగిన భక్తి, మునుపటి ఉన్నటువంటి వాక్యపు హెచ్చరికలో సరిచేసుకున్న భక్తి ఈ రోజుల్లో చాలామందిలో కొదువైపోతుంది. అందువల్లనే వారు ఎన్నో పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న దాఖలాల్లో నీవు కూడా ఉన్నావా? కాబట్టి పోగొట్టుకున్నది నువ్వు లోకములో అది కాదు, ఆత్మ సంబంధంగా పోగొట్టుకుంటున్నావు. మంచి సంఘ సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావు. యేసుక్రీస్తు ఉపదేశము యొక్క వాక్యమును పోగొట్టుకుంటున్నావు. కాబట్టి వాటి యందు నీవు సరిచేసుకో. కర్మేలులో ఉన్నంత వరకు నీవు పోగొట్టుకోవు. దేవుడు నీకు సమృద్ధి కలిగిన చోట నిన్ను నింపి సమభూమి కలిగిన దేశములో ఆయన నిన్ను నిలబెట్టి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి.
ఇప్పుడు నాయన వాక్యం విన్న మీ బిడ్డలను ఏది కోల్పోయారు, ఏది పోగొట్టుకున్నారు, ఏది దూరాన ఉన్నారో వారిని మీ చెంతన చేర్చుకొని, హక్కున చేర్చుకొని మీ బిడ్డలలో కావలసినది సమకూర్చి జరిగించండి. కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యమును, ఇదిగో వారి సంపద కలిగిన ఏదైనప్పటికీ సమస్తము మీ వశములో ఉన్నది. సమస్త కార్యములు మీ కృపలో జరిగించి పరిశుద్ధపరిచి ఉన్నతమైన కృపచేత నింపి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.